ఖమ్మం నగరంలో పుష్ప 2 బెనిఫిట్ షోలో రచ్చరచ్చ జరిగింది. ముందుగా సినిమా టికెట్స్ కొనుగోలు చేసిన అభిమానులు తిరుమల థియేటర్లోకి వెళ్లలేదు. టికెట్ లేని వారు లోనికి వెళ్లడంతో టికెట్స్ ఉన్నవాళ్లు ఆందోళన చేపట్టారు. ఒక్క టికెట్ 1000 రూపాయలకు పైగా పెట్టి కొనుగోలు చేశామని, థియేటర్లోనికి వెళ్లనివ్వకపోవడంతో తమ డబ్బును తమకు చెల్లించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. పోలీసులు చేరుకొని ఫ్యాన్స్ను అదుపు చేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. కొంతమంది అభిమానులు థియేటర్పై దాడి చేసి అద్దాలను పగలగొట్టారు. డబ్బులు ఇప్పించేస్తే 10 రోజులు సినిమా చూస్తాం, లేకపోతే ఓటీటీలో చూస్తాం. ఎందుకు పరికమాల ప్రొడ్యూసింగ్, ఎందుకు పాన్ ఇండియా సినిమాలో ఒక షోయింగ్. పేరు ప్రభాకర్. 1000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నా, కానీ థియేటర్లో పోవడానికి గెలవలేదు. మా టికెట్కి డబ్బులు ఇస్తారా, లేకపోతే రేపు మార్నింగ్ షోకి ఏమైనా టికెట్ ఇస్తారా? ఇదే మాకు కావాలి సార్. మాకు 1000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాం, మాకు గెలవలేదు. థియేటర్ వాళ్ళు మాకేం చెప్తారో మాకు కావాలి. మీరు ఏదేం చేసి సార్ ఇటీయండి. నా పేరు మధు. ఖమ్మం లోకల్లో శ్రీ తిరుమల థియేటర్లో 900 రూపాయలు పెట్టి 2 టికెట్లు కొనుక్కున్నామండి. టికెట్ ఉన్న వాళ్ళు మాత్రం బయట నిలబెట్టారు, టికెట్ లేని వాళ్ళపై లోపల ఉన్నారు. మా పరిస్థితి ఏంటి? టికెట్ అమౌంట్ రిఫండ్ ఇస్తారా, లేకపోతే సినిమా చూడనిస్తారా? ఆల్రెడీ అరగంట అయితే సినిమా స్టార్ట్ అయ్యి అసలు టికెట్ లేని వాళ్ళతో జనం అంతా నిండిపోయారు. మేనేజ్మెంట్ ఏం చేస్తున్నా అదైతే ఏం అర్థం కావట్లేదు. టికెట్ అమౌంట్ అయితే రిఫండ్ కావాలండి.